హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మోషన్ సెన్సార్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఈ సెన్సార్ నుండి 20 ఫీట్ లోపులో మనిషి కదిలినట్లయితే వెంటనే సెన్స్ చేసి ఇందులో ఉండే స్విచ్ ని ఆన్ చేస్తుంది. వీటిని సెక్యూరిటీ కోసం అవుట్ సైడ్ లైట్స్ కి, పవర్ సేవ్ చేయడానికి స్టేర్ కేస్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, టాయిలెట్ రూమ్స్ మొదలైన వాటికి ఉపయోగించవచ్చు. వీటి వల్ల పవర్ సేవ్ అవడమే కాకుండా లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇవి 2 రకాలుగా ఉంటాయి. చూడండి, మీరు చూస్తున్న ఇవన్నీ సీలింగ్ టైప్, అలాగే ఇవి వాల్ మౌంటెడ్ టైప్. ఇక ఇవి ఫాల్ సీలింగ్ లో ఉపయోగించే టైప్. వీటికి సాధారణంగా 2 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి టైము, రెండవది లక్స్. ఈ టైం నాబ్ ద్వారా 10 సెకండ్స్ నుండి 7 మినిట్స్ వరకు ఆఫ్ డిలేని సెట్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి మోషన్ సెన్స్ చేసి ఇందులో ఉండే స్విచ్ ఆన్ అయిన తర్వాత మోషన్ లేకపోయినా ఎంత టైం వరకు ఆన్లో ఉండాలో సెట్ చేసుకోవచ్చు. ఇక ఈ లక్స్ నాబ్ ద్వారా యాంబియంట్ లైట్ ఎంత ఉన్నప్పుడు సెన్సార్ పనిచేయాలో సెట్ చేసుకోవచ్చు. ఈ నాబ్ని ప్లస్ లేదా సన్ గుర్తు వైపుకు ఉంచితే డే లైట్లోనూ కూడా పనిచేస్తుంది. అదే మైనస్ లేదా మూన్ గుర్తు వైపుకు ఉంచితే డార్క్నెస్ అంటే నైట్లో మాత్రమే పనిచేస్తుంది. ఇది ఆన్ ఇండికేటర్, ఇది సెన్సార్. ఓకే, ఇక కొన్నింటికి మాత్రమే సెన్స్ అనే నాబ్ ఉంటుంది. దీని ద్వారా సెన్సింగ్ డిస్టెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. చూడండి, ఈ సెన్సార్కి కనెక్టర్లో 3 వైర్స్ ఉన్నాయి. వీటిల్లో బ్రౌన్ వైర్ని ఫేజ్ ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి, బ్లూ వైర్ని న్యూట్రల్కి, ఇక రెడ్ వైర్ని లోడ్కి కనెక్ట్ చేయాలి. ఇందులో స్విచ్గా రిలేని ఉపయోగిస్తారు. అందుచేత 200 వాట్స్ వరకు లోడ్ వేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది స్మాల్ సైజ్ సెన్సారు. దీనికి కూడా 3 వైర్స్ ఉన్నాయి. బ్రౌన్ కలర్ వైర్కి ఫేజ్ ఇన్పుట్, బ్లూ న్యూట్రల్, రెడ్ వైర్ లోడ్ కనెక్ట్ చేయాలి. అయితే ఇందులో సాలిడ్ స్టేట్ స్విచ్ని ఉపయోగిస్తారు. అందుచేత దీనికి 40 వాట్స్ మించి లోడ్ వేయకూడదు. చూడండి, ఇది ఇంకో టైప్ సెన్సార్. ఈ టైప్ గల వాటికి కనెక్షన్ కోసం 2 టెర్మినల్స్ ఉంటాయి. వీటిని లోడ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. వీటికి కూడా 40 వాట్స్ మించి లోడ్ వేయకూడదు. ఈ టైపు 2 కనెక్టర్స్ ఉన్న సెన్సార్ని ఒక పీవీసీ మాడ్యులర్ బాక్స్ ఉపయోగించి ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం. మొదట 3 వైర్స్ ఉండే ఈ మోషన్ సెన్సార్కి కనెక్ట్ చేద్దాం. సెన్సార్లో బ్రౌన్ కలర్ వైర్కి ఫేజ్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇన్పుట్ సప్లైలో న్యూట్రల్, బల్బుకి వెళ్ళే న్యూట్రల్ కలిపి సెన్సార్ బ్లూ కలర్ వైర్కి న్యూట్రల్ ఇన్పుట్గా ఇచ్చాం. తర్వాత సెన్సార్ అవుట్పుట్ రెడ్ కలర్ వైర్ ద్వారా బల్బుకి కనెక్ట్ చేసాం. మళ్ళీ చూడండి, ఫేజ్ బ్రౌన్ కలర్ వైర్కి కనెక్ట్ చేసాం. న్యూట్రల్ బ్లూ కలర్ వైర్కి, అదే న్యూట్రల్ బల్బుకి కూడా వెళ్ళింది. సెన్సార్ రెడ్ కలర్ వైర్ నుంచి బల్బుకి కనెక్ట్ చేసాం. ఓకే, చూడండి, టైంని అడ్జస్ట్ చేసి మినిమంలో పెట్టాం. లక్స్ అనేది ప్లస్ గుర్తు వైపు పెట్టాం. అంటే డే లైట్ కూడా ఆన్ అయ్యేటట్టు పెట్టాం. చూడండి, పవర్ ఆన్ చేసాం, లైట్ వెలిగింది. స్విచ్ ఆన్ చేయగానే స్టార్టింగ్లో ఇలా లైట్ వెలుగుతుంది. చూడండి, మూవ్మెంట్ ఏమీ లేకుండా అలా కూర్చున్నాను, లైట్ ఆఫ్ అయిపోయింది. హ్యాండ్స్ అలా కదిపితే ఆన్ అయింది. మళ్ళీ చూడండి, మూవ్మెంట్ ఏమీ లేదు, ఆఫ్ అయిపోయింది.
కదిలితే ఆన్ అయింది. ఓకే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సెట్ చేసుకున్న టైం డిలే లోపు మూమెంట్ జరుగుతూ ఉంటే లైట్ కంటిన్యూ ఆన్లోనే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ టైం డిలే 10 సెకండ్స్ సెట్ చేసాం. సో 10 సెకండ్స్ లోపు మూమెంట్ ఉంటే లైట్ ఆఫ్ అవ్వదు, కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే 10 సెకండ్స్ పాటు కంటిన్యూగా ఏ కదలిక ఉండదో అప్పుడు లైట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ ఈ టైం డిలే 7 మినిట్స్ పెడితే, కదలిక ఏమీ లేనట్లయితే 7 మినిట్స్ వరకు లైట్ ఆన్లో ఉండి తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ ఈ మధ్యలో మూవ్మెంట్ ఉంటే లైట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 వైర్స్ ఉన్న ఈ టైప్ సెన్సార్ని చెక్ చేద్దాం. దీని కనెక్షన్ చాలా సింపుల్. బల్బ్ ఫేజ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఒక టెర్మినల్కి ఫేజ్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తున్నాం, రెండో టెర్మినల్ నుంచి ఫేజ్ అవుట్పుట్ బల్బుకి. సో ఒక స్విచ్లా సిరీస్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. దీనికి న్యూట్రల్తో పని లేదు. చూడండి, దీనికి కూడా 2 అడ్జస్ట్మెంట్ నాబ్స్ ఉన్నాయి. ఒకటి టైము, ఇంకోటి లక్స్. టైము మైనస్ నుంచి ప్లస్కి అడ్జస్ట్ చేసినట్లయితే 10 సెకండ్స్ నుంచి 7 మినిట్స్ వరకు వ్యారీ అవుతుంది. అలాగే లక్స్ ప్లస్ గుర్తు వైపు పెట్టాం, అంటే డే టైంలో కూడా లైట్ ఆన్ అయ్యేలాగా పెట్టాం. సప్లై ఆన్ చేసాం, చూడండి లైట్ ఆన్ అయింది. సప్లై ఇచ్చిన వెంటనే ఏ సెన్సార్ అయినా మనం సెట్ చేసుకున్న టైం డిలే వరకు ఆన్లో ఉంటుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మూమెంట్ని బట్టి ఆన్ ఆఫ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మూమెంట్ ఇస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ 10 సెకండ్స్కి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మూమెంట్ ఇస్తే ఆన్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ మూమెంట్ ఉంటే లైట్ కంటిన్యూ ఆన్లోనే ఉంటుంది. ఓకే, ఇలా ఏ టైపు మోషన్ సెన్సార్ అయినా ఇదే విధంగా కనెక్షన్స్ ఇవ్వాలి, ఇలాగే పనిచేస్తుంది. ఓకే, చూడండి, మోషన్ సెన్సార్ ఇన్బిల్ట్తో ఎల్ఈడి బల్బ్స్ మరియు ఫాల్స్ సీలింగ్లో ఉపయోగించే ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటాయి. ఈ టైప్ ఎల్ఈడి బల్బ్స్కి టైం, లక్స్ అడ్జస్ట్మెంట్స్ ఉండవు. డార్క్ లైటింగ్ ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఆఫ్ డిలే ఫిక్స్డ్గా 15 సెకండ్స్ ఉంటుంది. ఓకే, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెన్సార్ రేంజ్లో మనిషి మూమెంట్కే కాకుండా చెట్లు కొమ్మలు కదిలినా, డోర్ కర్టెన్ కదిలినా లేదా జంతువుల్లో మూమెంట్ ఉన్నా సెన్స్ చేసి లైట్స్ని ఆన్ చేస్తుంది. వీటిని లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయడానికే కాకుండా సెక్యూరిటీ కోసం అలర్ట్ చేయడానికి బెల్, సైరన్ లాంటివి కూడా వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.